అండి, వెల్కమ్ బ్యాక్ టు కృతి సిద్ధు బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన సింపుల్గా అయిపోయే ఓట్స్ పల్లి లడ్డూల్ని ఎలా చేయాలో చూద్దాము. ఈ లడ్డూలోకి ఒక్క చుక్క నెయ్యి కూడా వేయలేదండి. నెయ్యి వేయకుండా టేస్టీగా కమ్మగా ఉండేలాగా ఈ లడ్డూలు ఉంటాయండి. ఇంత టేస్టీగా ఉండే ఈ లడ్డూల్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలి. ఈ ఓట్స్ మనకి కొంచెం కలర్ షేడ్ అయ్యి కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఓట్స్ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. హైలో పెట్టి అసలు ఫ్రై చేయకండి. ఇలా వేగితే సరిపోతుంది. కొంచెం ఇలాగా లైట్గా మనకి కలర్ షేడ్ అయింది కదా, ఇలా కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్లంతా నువ్వులు కూడా వేసేసుకోవాలి. లైట్గా ఇలాగా ఇందులోనే ఫ్రై చేసేసుకోవాలి. నువ్వులు కూడా కొంచెం ఇలాగా కలర్ షేడ్ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని మనం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 3/4 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. 1 కప్పు ఓట్స్కి 3/4 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను కూడా మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు మనకి ఇలాగా కొంచెం ఇలా ఫ్రై అయినాక ఇందులోకి ఒక 10 జీడిపప్పు, ఒక 10 బాదం పప్పు కూడా వేసేసుకోవాలి. పల్లీలు సగం వేగినాక వేసేసుకోండి, వాటితో పాటు ఇవి కూడా వేగిపోతాయి. ఇప్పుడు మనకి ఈ పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు ఈ మొత్తం కూడా మనకి ఇలాగా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన వీటిని కొంచెం కూడా వేడి లేకుండా మొత్తాన్ని బాగా చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇలాగా పలుకుగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకుంటేనే ఈ లడ్డూలకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇదే కళాయిలో 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు ఓట్స్కి 1 కప్పు బెల్లం పడుతుంది. ఇందులోనే 1/4 కప్పు వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం మనకి కరిగి కొద్దిగా లైట్గా ఉండపాకం వచ్చేలాగా మనము పాకం పట్టుకోవాలి. బెల్లంలో మీకు ఏమైనా కొంచెం నలకలుగా అనిపిస్తే కొంచెం స్ట్రైనర్లో వేసి ఇట్లా కరిగిన వెంటనే మీరు వడపోసేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి ఉండపాకం వచ్చిందో లేదో కొద్దిగా ఇలా వాటర్లో ఒక డ్రాప్ ఇలా వేసేస్తే అర్థమైపోతుంది. ఇలా మనకు కొంచెం ఇలాగా ఉండలాగా వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి ఉండపాకం వచ్చేసినట్టేనండి. లైట్ ఉండపాకం వస్తే చాలు, మరీ ముదురుగా అవసరం లేదు. పాకం వచ్చిన వెంటనే మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పల్లి పొడిని ఇందులోకి వేసేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు స్టవ్ ఆపేసేసి ఇంక మిక్స్ చేసేసుకోండి, లేకపోతే పాకం మరీ ముదురైపోతుంది. అలానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఓట్స్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం ఇలాగా ఇలాచీ పొడి కూడా వేసేసుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మీరు నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే కనుక ఒక 2 స్పూన్లంతా నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి వేయటం లేదు. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయిపోయినాక ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవటమే. చాలా సింపుల్ అండి. చాలా తక్కువ టైంలోనే ఇలా లడ్డూలు చుట్టేసేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి లడ్డూలాగా చుట్టేసుకున్నాక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.